వాళ్ళకి ఆశ ఉంటుంది, వాళ్ళ కోరిక ఉంటుంది. అట్లాంటి ఆయన ఇసిపెట్టేసి ప్రజల కోసం, తెలంగాణ కోసం వచ్చిన ఆయన. కాబట్టి నాకు నిజంగా అట్లాంటి అన్న నాకు నా పక్క కాన్ఫిడెన్స్ ఉందని నా అదృష్టం. రైట్ ఎందం గారు, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ అనురోధ్ గారు, మన దానికి వెళ్దాం. ఈ మధ్య మీరు చేసిన ఒక కామెంట్ ఇది. నేను మాట్లాడింది ఇప్ప పువ్వు సారా, ఆర్గానిక్ సారా గురించి. అది వెనకటికి తాగిన వాళ్ళు వాళ్ళే చెప్పడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది నాకు. అప్పుడు తాగితే ఇప్ప పువ్వు సారా మేము 110 సంవత్సరాలు మా తాత వాళ్ళు బ్రతికినారు. ఇప్పుడు ఈ చీప్ లిక్కర్లు వచ్చేటి, బయట దేశాల నుంచి వచ్చేటి ఎక్కువ ధర పెట్టి తాగినా కానీ కూడా 60 ఏళ్ళ కన్నా ఎక్కువ బతుకుతలేమని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి కొంచెం నేను స్టడీ చేసి దీన్ని ఎట్లా ముందుకి తీసుకెళ్తే మన రాష్ట్రం నుండి మన ఎస్టీ సోదరులు ఎట్లా ఆర్థికంగా బాగుపడతారో, ఎట్లా మనం బయట దేశాలు ఉన్న టెక్కీలాగా. ఇది ప్రధానంగా పెద్ద చర్చ అసెంబ్లీలో. అసలు దీనికి ఇందిరమ్మకి ఏదో లింక్ చేసి రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన ఇష్యూ అంతా గందరగోళంగా మారింది. అయితే ఇందులో 2 అంశాలు. ఒకటి, ఇప్ప పువ్వు సారాన్ని మళ్ళీ తేవడానికి అనురోధ్ రెడ్డి గారు ఇదేదో తెరపైకి తెచ్చారు అనేది. 120 ఏళ్ళు బతుకుతున్నారు, ఇప్ప పువ్వు సారా తాగితే బతికేస్తాం ఇక అని ఒక రకంగా బయటకు వచ్చింది అనేది ఒక చర్చ. రెండోది, నిజంగానే ఇప్ప పువ్వు సారా తెస్తే ఇప్పుడు ప్రభుత్వం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం నడుస్తుంది ఎక్సైజ్ ఆదాయం మీద. ఆదాయం పడిపోతుంది. సో మీ ఆదాయం గురించా లేకుంటే ప్రభుత్వాలకు ఆదాయం ఉందా? ప్రభుత్వం ఆదాయం కోసమే కదా ఎక్సైజ్. అసలు మద్యపాన నిషేధం చేస్తే బెటర్ కదా. నేను అసెంబ్లీలో చూపించినప్పుడు విత్ ఫ్యాక్ట్స్ మన ఆదివాసులు ఏదైతే ఇప్ప పువ్వుతో చేస్తారో ప్యూర్, దాని గురించి మాట్లాడారు. బీబీసీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటరీనే వాళ్ళు రాస్తున్నారు. ఏమని రాస్తారంటే 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి ప్యూర్గా ఉండే ఫ్లవర్ బేస్డ్ లిక్కర్ని మనం బంద్ చేసినాము. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బంద్ చేసినారంటే దే వాంటెడ్ రెవెన్యూ. ఆ పువ్వుతోని అన్ని విలేజెస్ వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళే తాగేది. సో రెవెన్యూ రాకపోయింది. మేము మా రెవెన్యూ కోసము మేము ఆ ఇప్ప పువ్వు సారా విచ్ ఇస్ ప్యూర్ దాన్ని స్టాప్ చేసి మేము మా లిక్కర్ ఇంట్రడ్యూస్ చేసి దాని ట్యాక్సెస్ పైన మా మిలిటరీ వాళ్ళకి మేము పే చేస్తాం శాలరీస్ అని చెప్పేసి వాళ్ళే రాసినారు. దాని తర్వాత మళ్ళీ ఏమని రాస్తారంటే ఇప్పుడు అదే ఫ్లవర్ మేము లండన్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీ డిస్టరీ పెట్టి తయారు చేసి మహువా లిక్కర్ అని చెప్పేసి అమ్ముతున్నారు. ఫ్రాన్స్లో కూడా ఎంఏహెచ్ మహువా అనేది హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు పెట్టి అక్కడ కూడా బాటిలింగ్ చేసి అమ్ముతున్నారు. నేనేమంటున్నా, మన దగ్గర ఉంది కదా మా ఎస్టీ సోదరులకు కానీ ఆదివాసులకు ఏదైతే వీళ్ళు ట్రెడిషనల్గా 3000 years నుంచి రాస్తున్నారు దీని గురించి. చాణక్యుడు కూడా ఫస్ట్ ఎక్సైజ్ లా తీసుకొచ్చింది చాణక్యుడే స్టార్ట్ చేసిండు ఇవన్నిటిపైన లా, ఎక్సైజ్ లా మీద చాలా రీసెర్చ్ చేశారు. పువ్వు కాదు, హౌ టు మేక్ ఎకనామికలీ, అంటే ధనవంతులని మన ఎస్టీ సోదరులని వీళ్ళని ఎట్లా చేయాలని ఆ స్టడీ పైన తీసుకొచ్చాను. సో నేనేమంటానంటే గోవాలో చేస్తున్నారు ఫెన్నీ అని, వేరే దేశాల నుంచి వచ్చి ఆ క్యాష్యూ నట్ డ్రింక్ తాగుతున్నారు. ఈరోజు మహారాష్ట్రలో చేస్తున్నారు ఇప్ప పువ్వుతోని, దాని తర్వాత జార్ఖండ్లో చేస్తున్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళది ఎక్సైజ్ పాలసీస్ అన్ని నేను ఎక్సైజ్ పాలసీస్ చూపించాను అసెంబ్లీలో. వాళ్ళు ఎక్విప్మెంట్ డైరెక్ట్ ఎస్టీలకు ఇస్తున్నారు, ట్రైబల్స్కి ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి ఆ బాటిలింగ్ చేసి మళ్ళీ వైన్ షాప్ త్రూ అమ్ముతున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఆ ట్రైబల్స్కి కూడా రెవెన్యూ వస్తుంది. సో నేనేమంటానంటే మొత్తం వరల్డ్లో ఎన్ని కంట్రీస్ చూసినా కానీ కూడా